సమ్మర్ వచ్చిందంటే చాలు రాజఫలంగా పేరొందిన మామిడి దర్శనమిస్తుంది. ఆకుపచ్చని రంగు మామిడికాయలతో ఓవైపు ఊరగాయల హడావిడి సాగుతుండగా మరోవైపు పసుపు పచ్చని ఆకుపచ్చని వర్ణాల్లో మామిడి పండ్ల మార్కెట్లన్నీ కలకలలాడతాయి. మామిడి పండ్లలోనే అతి మధుర ఫలాలుగా న్యూజివీడి రసాలకు ఎంతో పేరుంది. ప్రపంచ నలుమూల నుంచి న్యూజివీడి రసాలకు ఆర్డర్లు వస్తాయి. ఏలూరు జిల్లా న్యూజివీడి మామిడి సాగుకు అత్యంత అనుకూలం. ఇక్కడ అత్యధిక హెక్టార్లలో రైతులు మామిడి తోటలు పెంచుతున్నారు. మామిడి సాగును జీవనాధారంగా చేసుకుని ఇక్కడ రైతులు మిరాకిల్స్ సృష్టిస్తున్నారు. న్యూజివీడి మామిడి రైతులపై స్వతంత్ర ప్రత్యేక కథనం. మామిడి ఫల సీజన్ వచ్చిందంటే కనుక ఇటు మామిడికాయలు తినేందుకు కూడా ఇటు ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇటు నూజివీడు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందనే చెప్పుకోవచ్చు. ఈ మామిడికాయలకి విజయవాడకి అతి సమీపంలో ఉండేటువంటి నూజివీడులో అయితే కనుక ఆ మామిడికాయల సీజన్ వచ్చిందంటే కూడా ఎక్కువగా ఎగుమతులు అనేది కూడా ఇక ఈ నూజివీడు నుంచే జరుగుతాయి. అయితే ప్రస్తుతం అయితే కనుక మనం నూజివీడులో ఉన్నాం. అయితే ఇక్కడ అత్యధిక హెక్టార్లో కూడా ఇటు మామిడి తోటలనే సాగు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ అకాల వర్షాలకు సంబంధించి ఈ మామిడి సాగు ఏ విధంగా ఉంది అసలు అన్న దానిపై అయితే కనుక స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం చూపించబడుతుంది. మధురమైన మామిడికాయలకి పెట్టింది పేరు నూజివీడు. ఒకప్పుడు రైతుల పాలిట వరప్రదాయనిగా నూజివీడు మామిడి ఉండేది. అయితే ఇప్పుడు ప్రకృతి ప్రకోపం వల్ల తరచూ మామిడి రైతన్నలు నష్టాలు చవిచూస్తున్నారు. ప్రతి ఏడాది మామిడి పూత పూసి పిందె కట్టి కాయలు వచ్చేసరికి ఏదో ఒక విపత్తు రైతులను వెంటాడి నష్టాల్లోకి నెట్టేస్తుంది. ఎంతో పెట్టుబడి పెట్టి విశేషంగా శ్రమించి రైతులు మామిడి సాగు చేస్తే కాయలు చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలు తయారవుతున్నాయి. అకాల వర్షం ఓవైపు, మంచు దుప్పటి మరోవైపు రైతన్నలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వర్షాలు పంట నష్టానికి కారణమవుతుండగా మంచు మామిడి తోటలకు తెగుళ్లు రప్పిస్తున్నాయి. అర్ధ శతాబ్ద కాలంగా మామిడి సాగుపై జీవిస్తున్న నూజివీడు రైతు శ్రీమన్నారాయణ ప్రకృతి వైపరీత్యాల వల్ల తానెంతో నష్టపోయినది స్వతంత్ర టీవీకి తెలియజేశాడు. ఒక్కొక్క తోటికి 6 సార్లు పురుగు మందులు పిచికారీ చేశానని, అయినా మామిడి పంటకు తెగుళ్లు బాధ తప్పలేదని తెలిపాడు. మంగు మసి పురుగు, తామర పురుగు, రాతి మంగు తెగుళ్ల వల్ల కాయలు క్వాలిటీ లేవని, కొనుగోలుదారులు వెనకంజు వేస్తున్నారని రైతు శ్రీమన్నారాయణ వాపోయాడు. మేము మామిడికాయల మీద 50 ఏళ్ళ నుంచి ఇక అదే వృత్తి చేసుకుని అట్టాగే బతుకుతున్నాం. వచ్చి రాక ప్రతి సంవత్సరం 6 నెలలు దానికి చాకరీ చేయాలి. స్ప్రేయింగులు చేసుకుని అన్నీ చేసుకుని చివరి దశకు వచ్చేసరికి అకాల వర్షాల వల్ల మామిడికాయలన్నీ నర్వనాశనం అయిపోయినాయి. ముడ్డిపుచ్చు, తామర పురుగు, రాతి మంగు, ఆయిల్ మరకల్లాగా మంచుబడి ఆయిల్ మరకలు ఇవన్నీ రకరకాల 12, 13 సార్లు 15, 20 సార్లు మందులు కొట్టి స్ప్రే చేసి అన్నీ చేసిన తర్వాత మార్కెట్ స్టడీ వచ్చింది, కత్తి అమ్ముతున్నాయి అనుకున్న దశలో వానలు పడి మరకలు వచ్చేసినాయి. మామిడికాయలు అసలు కొనేవాళ్ళు లేకుండా పోయి అసలు ఎవడో మాకు వద్దనే దశలో గవర్నమెంట్ వారు ఇప్పుడు మామిడి పరిశోధన స్థానం ఉంది. మామిడి పరిశోధన స్థానం అసలు ఆడ మామిడికాయలే పని రాకుండా పోయింది. ఇంక మాకేం చెప్తారు? అది క్షేత్రస్థాయిలో వచ్చి పద్దాన్ని ల్యాబ్ మీద టెస్ట్ చేసి చక్కగా ఈ జబ్బు ఉందో ఇది ఉందని వాళ్ళు డెమో చూసుకుని 2 చెట్లకు 10 చోట్ల డెమో చూసుకుని వాళ్ళు సజెషన్ చేయాలి. షైనింగ్ కోసం ఎన్నో బాధలు పడి అహర్నిశలో బాధపడి ఈ బాధకు వచ్చి నిరుత్సాహంతో కళ్ళ నీళ్లు పెట్టుకుని తిరుగుతున్నాం. అకాల వర్షాల వల్ల ఎదుర్కొంటున్న ఇక్కట్లను మరో మామిడి రైతు యేసు వివరించాడు. మామిడి తోటలే తమ జీవనాధారమని, అటు మంచు ఇటు అకాల వర్షాలు తమ జీవనాధారాన్ని దెబ్బతీశాయని యేసు ఆవేదన చెందాడు. వాతావరణ మార్పుల వల్ల కోతలకు ఎవరూ రావడం లేదని వాపోయాడు. కాయలు సైతం చెట్టు నుంచి రాలి కింద పడిపోతున్నాయని కన్నీరు మున్నీరయ్యాడు. సర్కారే తమకు సాయం అందించాలని వేడుకున్నాడు. మేము 20 సంవత్సరాల నుంచి మామిడి తోటలు తీసుకుంటున్నాం అండి. ఈ సంవత్సరం బాగా రేట్లు తరుగు, తెగుళ్ళు ఎక్కువ. 9 సార్లు 11 సార్లు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. మళ్ళీ బాగా లాసు. వాళ్ళు ఫ్రీగా ఇచ్చినా కానీ మందు కొట్టుళ్ళు కూడా రాని పరిస్థితిలో ఉండే. బంగినపల్లి 15,000, 20,000 అట్లా అమ్ముతుందండి. ఈ సంవత్సరం ఉన్నంత దారుణం. మళ్ళీ దానికి తగ్గట్టు గాలిదుంబులు, ఈ మందులు తెచ్చిన మందులు ఈ తెగుళ్ళకి కరెక్ట్గా సరిపడక కోడిపేలు దోమలు కూడా బాగా ఇబ్బంది పెట్టేసినాయండి. మొత్తం ఎన్ని మందులు కొట్టినా ఆగని పరిస్థితి. మామూలుగా ఉన్న కాయలు కూడా పెద్దగా రేట్ అయితే ఉండలేదండి మార్కెట్. మరి గవర్నమెంట్ కొద్దిగా ఏదైనా సాయం చేసి గిట్టుబాటు ధర కల్పించేటట్టు చూడాలండి. సర్కారు ఏర్పాటు చేసి మామిడి పరిశోధనా కేంద్రం ఉపయోగం లేకుండా పోయిందని మామిడి రైతులు అంటున్నారు. కాయలకు ఏ జబ్బు సోకిందో, పరిష్కారం ఏమిటో శాస్త్రవేత్తలు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పురుగు మందులు, ఎరువుల సబ్సిడీలు తమకు ఇవ్వాలని మామిడి రైతులు కోరుతున్నారు.
ఇందుకు సంబంధించి ప్రత్యేక కమిటీ వేసి తమ ఇబ్బందులు పరిశీలించాలని, తమ సమస్యల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. రైతు భరోసా కేంద్ర సిబ్బంది ప్రతి గ్రామంలో మామిడి తోటలు పరిశీలించేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. ప్రకృతి సహజంగా కాయలు కాసి పంట దిగుబడి వచ్చే నూజివీడు బంగినపల్లి మామిడికి గతంలో జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందని, గతంలో తోతాపురం మామిడికాయలు టన్ను ధర 40,000 రూపాయలు ఉండేదని, ప్రస్తుతం 15,000 నుంచి 24,000 రూపాయలు మాత్రమే ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టిన పెట్టుబడి సైతం రావడం లేదని అన్నారు. ప్రభుత్వం స్పందించి తమకు గిట్టుబాటు ధర కల్పించాలని మామిడి రైతులు కోరుతున్నారు. చూసాంగా ఏదైతే ఈ నూజివీడులో అత్యధిక హెక్టార్లో పండేటువంటి ఈ మామిడి రైతుల యొక్క కష్టాలు, ఏదైతే అకాల వర్షాలు మంచు కారణంగా అతలాకుతలమైనటువంటి ఈ రైతుల పరిస్థితి అయితే కనుక చాలా దీనంగానే ఉందని చెప్పుకోవచ్చు. ప్రతి ఏటా కంటే ఈ సంవత్సరం అయితే కనుక దిగుబడి తక్కువగా ఉంది, అదేవిధంగా రాబడి కూడా తక్కువగానే ఉందని చెప్పి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం దిగొచ్చి వీటికి గిట్టుబాటు ధర అనేది కూడా కల్పిస్తే రైతులను ఆదుకునే వారు అవుతారని చెప్పి ఇటు ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో సంతోష్, స్వతంత్ర టీవీ, నూజివీడు నుంచి.